శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ప్రశ్నకి ఎంతో చక్కటి సమాధానాలు అందిస్తూ మా అందరికి ఎంతో మంచి మంచి రెమెడీస్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అమ్మవారి అనుగ్రహం. ఇప్పుడు ఇదే అంటూ ఉంటారు, అమ్మవారే స్వయంగా మీ రూపంలో మాకు మంచి మంచి రెమెడీస్ ఇప్పిస్తున్నారు. అయితే గురువు గారు, దత్త జయంతి చాలా ముఖ్యమైనది. రేపే దత్త జయంతి కదా. అయితే అసలు దత్త జయంతి ఏంటి అంత స్పెషల్? దత్తుడిని ఆరాధించడం వల్ల మనకు అందరికీ కలిగే ఫలితం ఏంటంటారు? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొట్టమొదటిగా దత్తాత్రేయుడు అంటే ఎవరో తెలుసుకోవాలి. దత్తాత్రేయుడు రూపం ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. దత్తాత్రేయుడికి 3 శిరస్సులు ఉంటాయి. మీరు కనుక దత్త రూపాన్ని కనుక సరిగ్గా మీరు గమనించినట్లయితే 6 చేతులు ఉంటాయి, 6 భుజములు కలవాడు. 6 భుజముల్లో మొదటి కింద 2 చేతుల్లోని కమండలము జపమాల ఉంటుంది. తర్వాత 2 చేతుల్లోని త్రిశూలము డమరకు ఉంటుంది. తర్వాత పైన ఉండే 2 చేతుల్లోని శంకు చక్రాలు ఉంటాయి. ఈ కమండలము అదేవిధంగా జపమాల ఎవరిది? బ్రహ్మ. త్రిశూలము డమరకము శివుడు. శంఖచక్రాలు విష్ణువు. అంటే బ్రహ్మ విష్ణు శివు మహేశ్వరుడి యొక్క రూపమే ఈ యొక్క దత్తాత్రేయుడు. ఇది మన మహర్షులు నైమిసారణ్యంలో తపస్సు చేస్తున్నారు. అందరూ అలా ఉంటే ఒక్కసారిగా అందరికి ఒక జ్యోతి కనబడింది. ఆ జ్యోతిలో నుంచి మొట్టమొదటిగా కనబడినటువంటిది ఆ యొక్క హంస వాహనుడైనటువంటి బ్రహ్మరూపం కనబడింది మొట్టమొదటి అందరికీ కూడా. దాని తర్వాత శంకుచక్రాలతో ఉన్నటువంటి విష్ణు రూపము, దాని తర్వాత శివరూపము దర్శనం ఇచ్చింది. ఏమిటి ఇది? ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా దర్శనం ఇచ్చింది అనుకోగానే అదే దత్త రూపాన్ని దాల్చింది. అయితే ఈ దత్తాత్రేయుడు ఎవరికి జన్మించాడు అంటే, మీరు అత్రి మహర్షి అని పేరు వినే ఉంటారు. మీరు అత్రి మహర్షి అనసూయ దంపతులకి దత్తాత్రేయుడు జన్మించారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మనం పుట్టిన తర్వాత పేరు పెడతాం. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఉన్నారు, జన్మించిన తర్వాత రామ అనేటువంటి నామాన్ని పెట్టారు. శ్రీకృష్ణుడికి కృష్ణ అని పెట్టారు. కానీ దత్తాత్రేయుడు పుట్టక ముందే నేను దత్తుడిగా జన్మిస్తాను ఆయనే పేరు పెట్టుకున్నారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దత్తాత్రేయుడు వీరికే ఎందుకు జన్మించారు, ఈ జన్మ ఎందుకు వీరికే కలిగింది అంటే, వీరు తపస్సు చేస్తారు పుత్రుల కోసం. చేసినప్పుడు అత్రి అనసూయ అనేటువంటి పదాలకు మనం అర్థం కనుక తెలుసుకుంటే, దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహంగా మనకు లభిస్తుంది అనేటువంటిది మనకు అక్కడ అర్థమవుతుంది. అత్రి అంటే త్రిగుణము లేనటువంటి వాడు. త్రిగుణములు ఏవైతే ఉన్నాయో వాటికి మనందరం త్రిగుణములకు అతీతంగా ఉండలేము, కానీ త్రిగుణములకు అతీతంగా ఉండేటువంటి వాడు అత్రి మహర్షి. అనసూయ అంటే అసూయ లేనటువంటిది. భార్య అంటే ఎవరు అంటే అతనిలో ఉన్న శక్తి. మనకు చూడండి, దేవతా సంబంధించిన విషయాల్లో కానీ మహర్షుల్లో కానీ భార్యలు అంటే ఎవరు అంటే వాళ్ళలో ఉన్న శక్తి. ఇప్పుడు గణపతి చూస్తాము, సిద్ధి బుద్ధి అంటాం, అంటే అతనిలో ఉన్న శక్తులు ఈజ్ భార్యలు. మనకు లౌకికమైనటువంటి జీవిత భాగస్వామిలా కాదు. ఆ రకంగా అతనిలో ఉన్నటువంటిది ఏమిటి? అసూయ లేదు అతనికి. ఎప్పుడైతే ఎవరికైతే అసూయ లేకుండా త్రిగుణములు అతీతంగా ఉంటారో వారికి దత్తాత్రేయుడు వారు వశమవుతారు. ఓకే, అంటే వాళ్ళకి పుత్రుల రూపంలో జన్మించినట్టు వాళ్ళకి ఇదవుతారు. ఇంకంతే. మనం అంటే అక్కడ ఏంటి? దత్తాత్రేయుడు రూపం ఏంటి? బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం కదా. అంటే ఆ త్రిమూర్తులు త్రిగుణములో అతీతంగా ఉన్న వ్యక్తికి, అసూయ లేనటువంటి వ్యక్తికి వారు వస్తారని అర్థం అనమాట. ఓకే, అయితే ఈ దత్తాత్రేయ చరిత్రలో కానీ దత్త వైభవం కానీ మీరు కనుక చదివినట్లయితే అందులో దత్తాత్రేయుడు అంటే జ్ఞానస్వరూపము. గుర్తుపెట్టుకోండి, దత్తుడు మీకు రకరకాల దత్త వైభవంలో మీకు కనుక చూసినట్లయితే ఒక్కోసారి బాలుడు గాను, ఒక్కోసారి చక్కగా సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి ఒక రూపంలోని, కొన్నిసార్లు ఒక డ్రింక్ చేస్తున్నటువంటి ఒక పానీయం సేవిస్తున్నటువంటి ఒక వ్యక్తిగాను, మరికొన్నిసార్లు ఏదో కుక్కల్ని చుట్టూ వేసుకుని కూర్చున్నట్టుగాను, మరికొన్నిసార్లు
ఏదో వేశ్యాగృహాలకు వెళ్ళొస్తున్నట్టు ఇట్లా కనిపిస్తూ ఉంటారు. దత్తుడు. ఎందుకు అంటే దానికి అంతరార్థం మనం తెలుసుకుంటే గనక ఈ అత్రి అనసూయ వీరిద్దరికీ జన్మించిన తర్వాత ఇతను మౌనంగా తపస్సులో ఉన్నప్పుడు వీళ్ళందరికీ అర్థమైంది, మహర్షులకి లేకపోతే మిగతా ఉండేటువంటి వారి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అర్థమై మా జ్ఞానాన్ని బోధించండి అని చెప్పి అడిగినప్పుడు అలాగే తపస్సులో ఉండి కొన్ని రోజులేమో వేరే వేరే ప్రదేశాలు తిరుగుతూ ఉండేవారట. అంటే అతను ఏం చేసేవారంటే వీళ్ళు ఎంతవరకు నన్ను పట్టుకుంటారు, జ్ఞానస్వరూపం కదా, ఆ రకంగా అతను అలా అలా పరిగెట్టుకొని ఒక దగ్గర అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. నీళ్ళలోకి వెళ్ళిపోయి నీళ్ళల్లో తపస్సు చేస్తుంటే వీళ్ళందరూ అంటే ఫిల్టర్ అవ్వడం మనుషులు. కొంతమంది ఏంటంటే అబ్బా లోపలికి వెళ్ళిపోయి ఎంతసేపటికి రాడని చెప్పి కొంతమంది అక్కడ ఫిల్టర్ అయిపోయారు. ఇంకొంతమంది అతను నీటిలో నుంచి బయటకు వస్తూ ఒక చేతిలో మధిర అంటే మత్తుపానీయమైనటువంటి మధిర, ఒక చేతిలో ఒక అమ్మవారు లక్ష్మీ అమ్మవారు, ఇంకొక రూపంలో ఉన్నటువంటి ఒక సామాన్య స్త్రీ రూపంలో కనబడుతున్న అమ్మవారు, వారిద్దరు ఒకరికొకరు మోహంతో చూసుకుంటున్నట్టుగా ఒకవైపు మధిర తాగుతున్నట్టు చూస్తే ఇంకొంతమంది శిష్యులు అక్కడ ఫిల్టర్ అయిపోతారు. అరే ఇట్లాంటి వ్యక్తిని మనం గురువు అనుకుంటున్నాము, ఇతని నుంచి మనం జ్ఞానం సంపాదిద్దాం అనుకుంటున్నాము అని ఇంకొంతమంది వెళ్ళిపోతారు. అలాగా వెళ్ళిపోక ఇంకొంతమంది మిగిలి ఆ దత్తాత్రేయుడిని స్వామి మాకు తెలుసు నువ్వెవరో ఏమిటో, ఇది ఏమిటి లీల ఏమిటి అని చెప్పి అడగడం జరుగుతుంది. అలా ఏంటంటే దత్తాత్రేయుడు అంటేనే ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం కలగాలంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం దత్తాత్రేయ పూజ చేసేస్తున్నామండి, దత్తాత్రేయ నామం చదువుతున్నాం. ఇప్పుడు నేను మీకు మంత్రం కూడా చెప్తాను, ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుందో. మంత్రం చేసేస్తున్నాము, నాకు అనుగ్రహం కలగట్లేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఇంకా నువ్వు త్రిగుణంలో ఉండిపోయావు, ఇంకా పరీక్షలో ఉన్నట్టు. ఇవి నీకు ఎప్పుడైతే వదులుతాయో అప్పుడు దత్తుని అనుగ్రహం కలుగుతుంది. దత్తానుగ్రహం కలిగితే గనక భోగము యోగము రెండు, సుఖాలు యోగం మోక్షం రెండు వస్తాయి. చాలామంది అప్పుల పాలైపోయామండి, లేకపోతే కొంతమంది అంటుంటారు చూసారా మా మీద ఏదో దృష్టి ఉంది, లేకపోతే ఆ నరదృష్టి నరదృష్టిను లేకపోతే భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ ఏవో జరుగుతున్నాయి అని అంటుంటారు చూసారా. దత్త ఉపాసన వాటన్నిటి నుంచి దూరం చేస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే గాన్గాపూర్ వెళ్ళినట్లయితే దత్తాత్రేయ క్షేత్రం, అక్కడికి వెళ్తే మీరు గమనించండి, అక్కడ మొత్తం ఈ పట్టిన వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్తుంటారు. దత్తాత్రేయుడికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ ఎనర్జీ వీటి నుంచి దూరం చేస్తుంది. అయితే ఈ యొక్క దత్తాత్రేయుడికి పూజ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే 2 కలశాలు పెడతారమ్మా, ఒక కలశం కాదు. నార్మల్గా అయితే ఏదైనా ఒక పూజ ఉన్నప్పుడు ఒక కలశం పెడతాం కదా. దత్తాత్రేయుడు అనగాదేవి ముందుగా అష్టదళం అంటే 8 దళాలుగా ఉన్నటువంటి ముగ్గును వేసి 2 కలశాలను పెట్టి ఒకటి దత్తాత్రేయుడు గాను ఒకటి అనగాదేవి గాను వేసి దాని తర్వాత కింద ఆ అష్టదళాలు ఏమిటంటే వాళ్ళ పుత్రులు. ఇప్పుడు అష్టసిద్ధులు అంటారు చూసారా, అనిమ గరిమ లఘిమ ఈశ ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ వాళ్ళ పుత్రులు అనమాట. అందుకే దత్తాత్రేయ ఉపాసన కనుక చేస్తే మనకి లభించేది ఏమిటంటే అష్టసిద్ధులు వస్తాయి. అష్టసిద్ధులు రావడం అంటే అంత ఈజీ కాదు. మనకి ఆంజనేయ స్వామికి చెప్పుకుంటాం అష్టసిద్ధినాం అనేది కేదాత అని. కాబట్టి అయితే ఈ దత్తుడి యొక్క అనుగ్రహం కలగడం వల్ల ఏమవుతుంది అంటే మాయ నుంచి బయటపడతాము. అందులో ప్రత్యేకంగా ఇప్పుడు రాహు గురుచండాల యోగంలో ఉన్నాడు కాబట్టి దత్తుడి యొక్క ఉపాసన మరియు కార్తికేయ స్వామి యొక్క ఉపాసన చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో మీరు కనుక కార్తికేయ స్వామి ఉపాసన చేద్దామని వెళ్ళినా దత్త ఉపాసన చేద్దామని వెళ్ళినా ఏదో మాయ మిమ్మల్ని కమ్ముతూ ఉంటుంది. ఎలాంటి మాయ అంటే ఇప్పుడు దత్తాత్రేయ పూజ చేద్దామని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, గురు రాసుల మీద రాహు ఉన్నాడు కాబట్టి అయ్యో నేను ఇవాళ పూజ చేద్దాం వెళ్తే నాకేదో బ్యాడ్ కనబడింది, నేనేదో సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో కుమారస్వామితో ఏదో వెళ్తే నాకు ఇవాళ ఏదో బ్యాడ్ చేసినామో ఇది వెళ్ళకూడదేమో అనే ఒక మాయ కమ్ముతుంటుంది. ఎందుకు అంటే ఆ యొక్క గురు రాసుల్లో రాహు ఉన్నాడు. ఇది 1.5 సంవత్సరం పాటు ఉంటుంది. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే రెగ్యులర్గా దత్తాత్రేయుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఈ మీనరాశిలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ యొక్క మాయ మనల్ని బయటపడేస్తుంది. దాంతోపాటు ఆ రాహు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా దుర్గా ఆరాధన కూడా చేయాలి, పితృదేవత ఆరాధన కూడా చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ దత్తాత్రేయుడిది మనం ఇందాక నేను చెప్పినట్టుగా కలశాలు పెట్టుకొని పసుపు లేదా గంధముతో పూజిస్తారు దత్తాత్రేయుడిని. అదేవిధంగా అరటి పళ్ళు లేనట్లయితే మీకు ఇష్టం వచ్చినటువంటిది ఏదైనా బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని లేదా పులిహోర నైవేద్యం పెట్టచ్చు. ఇక్కడ ఏంటంటే మనం ఏ నైవేద్యం పెడుతున్నామని కాదు ఇక్కడ ముఖ్యం. ఇక్కడ ఏమిటి అంటే
ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగితే కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడిని సేవించారు. కార్తవీర్యార్జునికి బోల్డ్ అంత అతను మొట్టమొదటిసారి అతన్ని ఉపాసన చేసినప్పుడు 11 వరాలు కోరుకుంటాడు. ఆ 11 వరాల్లో కూడా అన్నీ అసలు నాకు ఏవేవి శక్తులు కావాలో అన్నీ కోరుకుంటాడు. మళ్ళీ ఇంకోసారి పూజించేటప్పుడు అప్పుడు చెప్తాడు, కార్తవీర్యార్జునుడు అడుగుతాడు, ఏంటి స్వామి నేను అన్ని వరాలు అడుగుతుంటే వీటన్నిటికంటే మోక్షం గొప్పదని నువ్వు నాకు ఇవ్వలేదంటే, కాదు నీకు అప్పుడున్నటువంటి జ్ఞానానికి నువ్వు అడగలేవు, అప్పుడు నేను నీకు ఇచ్చిన అర్థం కాదు, ఇప్పుడు నువ్వు జ్ఞానసిద్ధిని పొందావు కాబట్టి నేను నీకు ఇస్తే అర్థమవుతుంది అంటాడు. అలా ఏంటంటే దత్త ఉపాసనలో 1 by 1 మనకు అర్థమవుతుంటుంది, కానీ ఒక్క రోజులో ఒక్కసారిగా ఏదో మనం ఏదో పూజ చేసాం అలా అవ్వాలని కాదు, అవ్వదన్నమాట. అయితే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి రేపు ఎలాగో మనకి దత్త జయంతి వస్తుంది కాబట్టి ఎవరైతే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి నామాలు ముఖ్యంగా 10 నామాలతో కూడినటువంటి మహామంత్రంగా చెప్తారు దీన్ని. ఇది ఎవరైతే స్మరిస్తారో వారికి ముఖ్యంగా భూత ప్రేత పిశాచ సంబంధించినటువంటి దోషాలు పోవడము, ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉంటారో, ఏమండి నేను ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నానో, లేకపోతే రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నానో, అనారోగ్య బాధలు పడుతున్నానో, లేకపోతే దూషింపబడుతున్నానో, నా మీద ఒక బ్యాడ్గా ఇది అవుతుందని ఎవరైతే అనుకుని ఉంటారో ఈ యొక్క 10 నామాలతో కూడినటువంటి ఈ యొక్క మహామంత్రం గొప్పగా పనిచేస్తుంది. ఆ 10 నామాలు ఏంటో చెప్తాను నేను మీకు. ముఖ్యంగా దత్తాత్రేయ హరే కృష్ణ. ఇక్కడ చూడండి, కృష్ణుడు అతనే, ఎందుకంటే విష్ణు రూపం కదా, అందుకని దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాలా పిశాచ, అదేవిధంగా జ్ఞానసాగర. 10 నామాలు. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని కూడా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే ఓం దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాలా పిశాచ జ్ఞానసాగరాయ నమః అని అనుకోవచ్చు. ఇది కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఇది చేసేటప్పుడు చాలా ఆటంకాలు కలుగుతుంటాయి. మా మైండ్ తొందరగా వెళ్ళదు. ఎందుకు అంటే అది గనక సిద్ధిస్తే గొప్ప స్థితికి వెళ్తాడుగా, ఇతని కర్మలు ఆపుతూ ఉంటాయి దాన్ని. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇది అంత ఈజీ కాదు, ఏదో చేసేస్తున్నారు అనుకుంటే కాదు. దీన్ని ఎవరైతే నేను ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, నేను ఈ మహామంత్రాన్ని, ఈ 10 నామాలతో కూడినటువంటి ఈ యొక్క దీన్ని నేను వదిలిపెట్టకుండా నేను ఖచ్చితంగా చేస్తానని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ మాయ నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగచ్చా గురువు గారు? ఇది కలియుగం, మనం ప్రస్తుతం కలియుగం మాయలోనే ఉన్నామని చెప్పాలి. అయితే ఇప్పుడు అన్నీ కూడా ఇన్స్టెంట్ గా మనకి వచ్చేయాలని అనుకుంటున్నాం. మీకు ఇంకో విషయం తెలుసా, కలియుగానికి ఎలా అయితే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఎలాగో దత్తాత్రేయుడు కలియుగానికి దేవత, కలియుగ దైవం దత్తాత్రేయుడు కూడా. సో ఖచ్చితంగా ఆ ఫలితం అయితే ఉంటుంది, కాస్త ఓపిక పట్టాలి అంతే. చాలా చాలా మంచి విషయము, మంచి పరిజ్ఞానాన్ని మా అందరికి అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది దత్తాత్రేయుని గురించి, ముఖ్యంగా దత్త జయంతి నాడు మనం అందరం కూడా ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు. ఒక్కసారి దత్తుణ్ణి పూజించడం వల్ల కలిగే ఫలితాలు చూడాలి అంటే ఖచ్చితంగా మరి ఈ నామ జపాన్ని జపిస్తూ దత్తుణ్ణి పూజించడం చాలా ముఖ్యం. అటు భోగాలు అటు ముక్తి ఇవి రెండూ కూడా మనకి సమకూరాలి అంటే దత్తుణ్ణి ఏ విధంగా పూజించాలని చాలా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.